పంచరంగులు అంటే 5 రంగుల జెండా ఉన్నది. ఈ 5 రంగులు ముఖ్యంగా బౌద్ధ మతంలో ఉన్నటువంటి పంచసూత్రాలను తెలియజేస్తుంది. పంచసూత్రాలు అందుకనే 5 రంగులు నిలువున ఉంటాయి, 5 రంగులు చిన్నగా కూడా ఉంటాయి. సో పంచశీల బౌద్ధ భిక్షువులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందులో ఉన్నటువంటి నియమాలను పాటించి ఒక శాంతి మార్గాన్ని, ఒక ఉన్నత మార్గాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏర్పాటు చేసినటువంటి పంచశీల జెండా. కాబట్టి మహనీయులు ఎవరైతే ఇక్కడ ఆయన యొక్క జయంతి జరపడానికి వచ్చినట్టు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో జై భీమ్ అని చెప్పేసి, జై అంటే వర్ధిల్లాలి. ఏం వర్ధిల్లాలి అంటే భీమ్ అంటే వివేకం, విజ్ఞానం, ఈ యొక్క తెలివితేటలు అని అర్థం. భీమ్ అనే పదం గౌతమ బుద్ధుడు ఉన్న సమయంలో అది పాలీ భాషలో భీమ్ అంటే వివేకం. సో కాబట్టి ఒక వివేకవంతుడా నీ యొక్క తెలివి వర్ధిల్లాలి, వివేకవంతుడా నువ్వు ముందుకెళ్ళాలి, నీ వివేకంతో ముందుకు వెళ్ళాలి అనే యొక్క చెప్పిన పదమే 1930లో ఎల్లన్న హరిదాసు చెప్పినటువంటి పదాన్ని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ చెప్తే ఈ పదం అనేది ప్రపంచవ్యాప్తంగా మంచి గొప్ప విధంగా అందరిలో స్ఫూర్తిని పొందే విధంగా ఉంటుందని చెప్పేసి ఉపయోగించమని చెప్పేసి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు చెప్పిన పదమే జై భీమ్. జై భీమ్ అంటే విజ్ఞానవంతుడా నువ్వు ముందుకెళ్ళాలి, తెలివిమంతుడా నువ్వు విజ్ఞానంతో ముందుకు వెళ్ళాలని చెప్పిన పదమే జై భీమ్ అని చెప్పేసి అందరూ కూడా గట్టి ఒకసారి జై భీమ్.